99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. డబ్బుల కోసం ఓ భార్య కట్టుకున్న భర్తను అమ్మేసిన ఘటన గతంలో కేవలం సినిమాల్లోనే చూసాం. తాజాగా ఈ విచిత్రమైన ఇన్సిడెంట్ నిజ జీవితంలోనూ జరిగింది. ఓ భార్య తన భర్తను ప్రియురాలికి అమ్మేసింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటు చేసుకుంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ నుంచి భారీ మొత్తంలో ఆస్తులు, నగదు తీసుకొని ఆమె తన భర్తను వదులుకునేందుకు సిద్ధపడటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నారాయణఖేడ్ మరియు జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సందర్భంగా గౌరవ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు 2020 నుంచి 2023 శాసనసభ ఎన్నికల వరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ సురేష్ కుమార్ షెట్కర్ని మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపిన గౌరవ రాజ్యసభ సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి వర్యులు శ్రీమతి రేణుకా చౌదరి అనుచరుడు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మలుకూరి మధుసూదన్ రెడ్డి. ఢిల్లీకి రావాలని జీవన్ రెడ్డికి అధిష్టానం పిలుపు. హైదరాబాద్ వరకు వెళ్లి తిరిగి వచ్చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి బీఫామ్ కేటాయింపుల విషయంలో జరిగిన అన్యాయాన్ని మీడియా ముందుకు చెప్పుకుంటున్న జీవన్ రెడ్డి ఢిల్లీకి రావాలని వేణుగోపాల్ నుండి పిలుపు రావడంతో జగిత్యాల నుండి హుటాహుటిన బయలుదేరి ఉన్నట్లుండి హైదరాబాద్ వరకు వెళ్లి మనసు మార్చుకొని తిరిగి జగిత్యాల వచ్చేసిన జీవన్ రెడ్డి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ద్వారకాపురి కాలనీ సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సత్తుపల్లి పట్టణంకు చెందిన 14 మందికి మరియు సత్తుపల్లి మండలంకు చెందిన 16 మందికి మొత్తం 30 మందికి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రెహానా బేగం, కమల్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమా ఆనంద్, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ లక్కీ డ్రాలో మోసం. లక్కీ డ్రాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 5 చిట్టీలు సన్నగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 5 చిట్టీలు లావుగా మలిచిన వైనం. చిట్టీల సెక్షన్లో వెతుకులాడి కాంగ్రెస్ పార్టీ లావు చిట్టీని తీసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులు. ఈ కుట్రలు పన్నటం కోసమే ఒకరోజు ఎన్నికల వాయిదా వేసిన వైనం. భారీ కుట్రలను పన్ని తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ సీటు సంపాదించిన కాంగ్రెస్ పార్టీ. పెన్పల్లి మండలం లింగగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నల్లపోతు సునీల ఇటీవల హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.
ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ లింగగూడెంలోని వారి నివాసానికి వెళ్లి సునీలాని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని తెలియజేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభ సందర్భంగా నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు పాటించి పవిత్ర ఆరాధనకు క్రమశిక్షణకు దాతృత్వానికి ప్రతీకగా నిలిచి రంజాన్ మాస ప్రారంభం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు అందరికీ రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు తెలిపిన తుమ్మల నాగేశ్వరరావు. కడప జిల్లా మార్చి 5వ తేదీన ప్రొద్దుటూరులో జరగనున్న తమ కుమార్తె కృష్ణ కావ్య వినీత్ రెడ్డిల రిసెప్షన్ వేడుకకు హాజరు కావాలని కోరుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గ రాజుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు ఆహ్వానం పలికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆప్సారి మండలం వినిగేరి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా పంచలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పందెంలో గెలుపొందిన వారికి 40,000 రూపాయలు అందజేసిన ఆలూరు ఎమ్మెల్యే బిసినే విరూపాక్షి తనయుడు యువనేత రాష్ట్ర యువజన విభాగ సెక్రటరీ బుసినే చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ద్వారకాపురి కాలనీ సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేంసూరి మండలంకు చెందిన 55 మందికి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. వేంసూరు మండలంకు చెందిన 38 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను అందించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రెహనా బేగం కమల్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలతా వేణు, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, ప్రభుత్వ అధికారులు, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, సత్తుపల్లి మరియు వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.